బీసీలు కులాలుగా విడిపోతే ఏమీ సాధించలేమని, ఐక్యంగా ఉన్నప్పుడే 60% జనాభాగా ఉంటారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అప్పుడే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. హైదరాబాద్ కాజీగూడలోని మున్నూరు కాపు భవన్లో గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమం జరిగింది. బీసీల లెక్కలు బ్రిటిష్ కాలంలో తీసినవి ఉండేవని, సీఎం రేవంత్ రెడ్డి అఫీషియల్ గా లెక్కలు తీశారని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. ఈ కార్యక్రమంలో గౌడ కుల సంఘాల నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. అన్ని కులాలు కలిస్తే మనం బలంగా ఉంటాం. ఇవాళ బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇవాళ తెలంగాణలో ప్రభుత్వం కుల సర్వే చేపట్టింది. మొన్నటి వరకు మేము గౌన్లు ఇంతున్నాం, ముదిరాజులు ఇంతున్నారు, కాపులు ఇంతున్నాం చెప్పుకునే పరిస్థితి, కానీ అధికారికంగా ఒక డాక్యుమెంట్ లేదు మనకి. ఇవాళ ఈ రాష్ట్రంలో 56.36% బీసీలు ఉన్నటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ వచ్చింది మనకు చేతికి. సో బీసీలు ఏకంగా ఉంటే మనం దాదాపుగా 60% ఉంటాం. కులాలుగా విడిపోతే 2%, 4%, 8% విడిపోతాం, పలచన పడతాం. బీసీలు ఏకంగా ఉండాలి. తప్పకుండా గౌడుగా పుట్టినందుకు నేను గర్విస్తా ఉన్నాను. నా కులం మీద ప్రేమ ఉంటుంది, కానీ అందరం ఏకం కావాలి. ఏకమైన రోజున మనం రాజ్యాధికారం చేపట్టుకునే అవకాశం ఉంటుంది. ఎన్ని చేసినా అల్టిమేట్గా రాజ్యాధికారం మనకు రావాలి. వచ్చినప్పుడే మన సమాజానికి మనం సేవ చేసుకోగలుగుతాం. ఇవాళ చాలా తక్కువ మంది ఎమ్మెల్యే గెలిచినటువంటి సందర్భం, ఎమ్మెల్సీ గెలిచిన సందర్భం. భవిష్యత్తులో మన కులస్తులు అత్యధికులు ఎమ్మెల్యేలు కావాలని ఆకాంక్షించే వ్యక్తులు నేను మొదటి వాడిని. డెఫినెట్గా ఆ దశగా ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇంకా జిల్లా కమిటీలు పటిష్టపరచండి. ఆర్యవైశ్య వాళ్ళు పిలిచారు నన్ను, 15 మంది గ్రూప్ 1 ఆఫీసర్ సెలెక్ట్ అయ్యారని. మన దాంట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చూడండి, వాళ్ళకు ఒక సన్మానం. అదేవిధంగా 11 మెంబర్స్కి పిలిచి ఒక సన్మానం చేయండి, ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి. సర్పంచులు చాలా చోట్ల మన వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు, వాళ్ళని ఒకసారి పిలవండి, ఒక సన్మానం చేయండి, వాళ్ళకు కూడా ఉత్సాహం ఇచ్చే అవకాశం ఉంటుంది.